హాయ్ ఫ్రెండ్స్, G5 తమిళ్లో రిలీజ్ అయిన కాకి సర్కస్ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ప్రస్తుతానికి తమిళ్లోనే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్కి అమీన్ బరీఫ్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో మునీష్ కాంత్, సుభాష్ సెల్వం, రాజేష్ మాధవన్, గౌతమి నాయర్, విన్సు రచే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ కథ ఓ సబ్ జైలు చుట్టూ తిరుగుతుంది. ఆ సబ్ జైల్లో ఉన్న చిన్న అమ్మవారి కోవెల్లో ఉన్న హుండీ డబ్బులు ఎవడో దొంగిలిస్తాడు. ఆ దొంగను పట్టుకోవడం కోసం ఆ జైలర్తో కలిసి జైల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఏం చేశారు, అసలు ఆ దొంగ ఎవడు, ఆ దొంగ కథ ఏంటి అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. ఇది లైటర్ విన్ కామెడీ అంటారు కదా, అంటే లైట్గా ఎమోషన్తో పాటు కామెడీ జరుగుతూ ఉంటుంది. అలాంటి వెబ్ సిరీస్. అమీన్ బరీఫ్ దర్శకత్వం బాగుంటుంది. చక్కగా కూల్గా తీశాడు వెబ్ సిరీస్ని. దొంగకున్న ఫ్లాష్ బ్యాక్ హైలైట్ అని చెప్పాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ని చిత్రీకరించిన విధానం, అందులో నటించిన నటీనటులు అదరగొట్టేశారని చెప్పాలి. మునీష్ కాంత్ నవలా రచయితగా కామెడీ పండించాడు. లవ్ స్టోరీలు కూడా బాగుంటాయి. మనోజ్ పాత్రలో నటించిన వ్యక్తి కండక్టర్గా చాలా బాగా చేశాడు. అతని లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. అలాగే అర్జున్ పాత్రలో నటించిన సుభాష్ సెల్వన్, అతనికి ఫైనాన్స్ కంపెనీలో లోన్లు ఇచ్చే అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అలాగే రీల్స్ చేసుకుంటే ఇద్దరు ఆడవాళ్ళు కామెడీ పండిస్తారు. ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్గా సాగుతుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, క్లైమాక్స్ చిత్రీకరించిన విధానం కూడా బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటే మరింత ఆదరణ దక్కించుకుందును. బస్సులో చిత్రీకరించిన సన్నివేశాలన్నీ చాలా బాగా చిత్రీకరించారు. ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. చాలా సరదాగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల తమిళ్ ఓవర్ యాక్షన్ ఉంటుంది. అది తట్టుకోగలిగితే వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?